ఆ ఊబిలో చాలా మంది దిగుతున్నారు. దిగి ఎట్లా పట్ల వెనక్కి వస్తున్నారు కొంతమంది. పోనీలే అంతవరకు సంతోషం. అవును సార్, అవును సార్, అవును సార్. ఒక అంటే తల్లి ద్వారా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఊర్లోని. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు తిరుగుతా ఉంటారు. ఎక్కడ ఎవడు దొరుకుతాడా అని చెప్పి. ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అవును సార్, అవును సార్, అవును సార్. కదండి నిఘా వేస్తారు, మన ఉమ్. ఎక్కి నిర్వహిస్తారు అనమాట. ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో సమస్య ఉండేది కదా. సమస్యలు లేకుండా ఎవడంటాడు? క్రిస్టియన్స్ వాళ్ళ వీక్నెస్ అదే కదా సార్. క్రిస్టియన్స్ వాళ్ళ వీక్నెస్ పాయింట్ పట్టుకుంటారు సార్. వాళ్ళకి అప్పులు లేవా? అవును సార్. సమస్యలు లేవా? మనిషికి మూడే మూడు చూస్తారండి వాళ్ళు. ఒకటి ఫైనాన్షియల్ గా మన ప్రాబ్లం ఉందని చూస్తారు, హెల్త్ పరంగా చూస్తారు, ఇంకో రకంగా మూడు వీక్నెస్ ని బట్టి చూసుకుంటారు వాళ్ళు. ఇక ఓదర కొడతారు మనిషిని, లేపేస్తారు పూర్తిగా. అదే ఆ వీక్ మూమెంట్ లో ఎవరు వచ్చి కొంచెం ఓదార్పు మాటలు చెప్తే వాళ్ళ మాటలు ఉందా అనిపించింది జనం సహజంగా ఎవరికైనా. మనకు కూడా ఏమనిపిస్తుంది, అరే ఇదేదో మనకి కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది అని అనుకుంటాం మనం. అంటే ప్రతి మనిషి అనుకుంటాడు కదండి, ఊరటకి అలవాటు పడతాడు కదా, అరే నాకు సపోర్ట్ దొరుకుతుందని. అదే వాళ్ళ ఫార్ములా అదే. కష్టంలో ఎవడున్నాడో చూసుకోవటం, వాడి దగ్గరికి వెళ్ళి కాస్త ఓదార్పు మాటలు చెప్పడం, వాడు లాగేయటం. అదేనండి. వాడికి తగ్గితేనేమో వీడి ఖాతాలు వేసుకుంటాడు, తగ్గకపోతే వాడి కర్మ. ఎక్కడ తగ్గిస్తారు? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మనం 50% మన మీద కూడా ఆధారపడుతుంటాం. ఓన్లీ మెడిసిన్ వేసుకున్నంత మాత్రం మనకేమి రికవర్ అవుతుంది. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ యాదృచ్ఛికంగా కొంతకాలానికి సాల్వ్ అవుతాయి కదా. అదే అప్పుడు ఏమనిపించింది, వీడు మన పాస్టర్ వచ్చి ప్రేయర్ చేశాడు కనుక వీడి వల్ల తగ్గిందేమో అనిపించింది సహజంగా. మా ఇంటి ముందే ఉన్నారు సార్ ఒక ఆయన, ఆయనకి పెరాలసిస్ వచ్చింది, కాలు చేయి పడిపోయింది, ఆడ 5 సంవత్సరాలు బట్టి దానిలో ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు వాడిని అడుగుతూ ఉంటాను, ఏంటి పరిస్థితి. మా ఊరు దాదాపు అందరూ 90% కాపులు ఉన్నారండి. మేము కొంతమంది బీసీలు ఉన్నాము. అయితే వాడిని అడుగుతుంటే ఎప్పటికి కూడా అడుగుతుంటా, ఎందుకురా మీకు ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి ఉంటున్నావు, నీ కాలు చేయి రాలేదు, నువ్వు అదంతా చేయకురా నేను చెప్పినా సరే వాళ్ళ బాగా రాసేసారు. అదే సార్, అది చెప్తే ఆయన ఏమంటున్నారంటే, ఆయన చూడబెట్టే కదా నేను కర్రట్టుకొని నడవగలుగుతున్నాను అంటున్నాడు సార్ ఆయన. ఆ విధంగా అంటే కాలు రాలేదు కదా అయ్యా, నువ్వు కాలు కోసం కదా మారావు అంటే, కర్రొట్టుకొని నడుస్తున్నాను కదా ముందు ముందు వస్తుందయ్యా అంటున్నాడు ఆయన. అంటే అప్పుడు దాకా పైన కర్రొట్టుకొని నడవడం కోసం సార్ ఆయన. కాదు, ఇప్పుడు వాళ్ళ దేవుడు బాగు చేయదలుచుకుంటే పూర్తిగా చేయాలి కానీ మళ్ళీ కర్రట్టుకుని నడవటం ఏంటి? ఏమో సార్ అది. ఆ కర్రట్టుకుని కూడా సరిగా నడవలేడు అది, ఎప్పుడు పోతే తెలియదు. అదే రకమైన తృప్తి అని కాదు సార్, అలాగా వాళ్ళని మైండ్ మొత్తం ఇది చేసేస్తాను అనమాట, కన్ఫ్యూజ్ చేసేస్తాను ముందు మనిషిని, బ్రెయిన్ వాష్ చేసేస్తారు ఎక్కువగా. అవునవును, అవునండి, చాలా మంది మోసపోతున్నారు. ఇప్పుడు ఎక్కువైపోయింది. ఒక అంటే ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలో దాదాపుగా ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు, ఒక 15 సంవత్సరాలు ఉన్నారా? నేనైతే చాలా రోజులు ఉన్నాను, 9 years వరకు ఉన్నాను. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అసలు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కలిపి ఏదైనా ఒక వీడియో చేస్తే బాగుంటది. ఇప్పుడు హైదరాబాద్ అంటే అప్పుడు మా వైఫ్ గారు కొంచెం చర్చిల్లో కొంచెం విచిత్రంగా ఉంటుంది సార్. మిగతా చోట్ల ఎలా ఉంటుంది తెలియదు కానీ సార్, మా సైడ్ ఏంటంటే వీళ్ళు ఆదివారం చర్చిలకు వెళ్తుంటారు కదా సార్. ఆ వెళ్ళేటప్పుడు వారం రోజులు వీళ్ళు వంట చేసుకునేటప్పుడు, ఈ రోజు వంట చేసేటప్పుడు కొన్ని గుప్పిడి బియ్యం తీసి పక్క నుంచి ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు ఆ బియ్యం వచ్చుకెళ్ళి పాస్టర్కి ఇవ్వాలి సార్. అదే దశభాగం డబ్బులు కాదు, ఇప్పుడు బియ్యం కూడా పాస్టర్లకే వేస్తుంటారు సార్. ఇచ్చేది బియ్యం ఎట్లా ఇవ్వాలి అంటే ఆదివారం వారానికి ఒకసారి చర్చికి వెళ్తారు కదా సార్. ఈ వారం రోజులు మన ఇంట్లో వండుకునేటప్పుడు ఎప్పుడెప్పుడైతే వండుతామో అప్పుడు గుప్పుడు బియ్యం తీసి పక్కన ఉంచారు సార్. ఈ చర్చికి వెళ్ళే టైం అప్పుడు ఈ ఉంచిన బియ్యం కూడా పట్టుకెళ్ళి పాస్టర్కి ఇవ్వాలి సార్. 1 కిలోన్నర అవుతాయి అవి తీసుకొని. ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇది ఛానల్ పెట్టాము సార్. అది ఇంకా 10% కాకుండా ఇది అడిషనల్ మళ్ళీ ఈ బియ్యం ఇయ్యండి సార్. దాదాపుగా చాలా సంప్రదించుకుంటారు చాలా వరకు. ఓకే ఓకే, కొత్త బిజినెస్ అయితే మరి ఇది వీళ్ళు మా సైడ్ ఇది ఉన్నాయి ఎక్కువ సార్. ఇది అప్డేట్ అవుతున్నారు. కోడిగుడ్డు పెడితే తొలిగుడ్డు ఇవ్వాలి. పెట్ట గుడ్డు పెట్టినా కానీ ముందు గుడ్డు పాస్టర్ వేయాలి.
అవును అవును. దోచేస్తున్నారు ఉమ్. నాయకులు. ఆ, అది నిజమే సార్, అది మొత్తం నిజంగా ఇస్తున్నారు. మరి వీళ్ళందరూ ఉమ్. ఎప్పుడు మా ఊ- తెలుసుకుంటారో మా ఏమో. ఊ- మా అవును మా సార్. ఊర్లో కరుణాకర్ గారు, మా ఊర్లో ఒక బోర్డు పెట్టాలండి. అన్య మతస్థులకి ప్రవేశం లేదని పెట్టాలంటే మా ఊర్లో కూడా కొన్ని కొన్ని మనుషులు ఉన్నారు సార్. ఆ మనుషుల్లో కొద్దిగా అంటే క్లారిటీ ఉండదు, అంటే ఒక ఆలోచన ఉండదు అన్నట్టు. ఎందుకు అలాంటివన్నీ చేయడం. గ్రామ పెద్దలు ఎవరున్నారో వాళ్ళతో కలిసి మాట్లాడండి. ఏకగ్రీవం అదే. గ్రామ సభ పెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే పెట్టుకోవచ్చు అందరు కలిసి. ఉమ్. అలాంటప్పుడు ఇప్పుడు మీ 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 ద్వారా కూడా మాకేమన్నా ఒక అంటే వైజాగ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా దగ్గర నియరెస్ట్ టౌన్ నుంచి ఎవరన్నా ఒక పంపించి ఏదైనా గ్రూప్ లా తయారు చేస్తే అంటే రియలైజ్ చేస్తే కొద్దిగా మారుతారని మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళు విలేజెస్ కదా. వైజాగ్ లో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో అదే అండి, మీ గురించి వాళ్ళకి చెప్తాను. ఆ, అదే అవును అండి, సార్. మీరు ఏదైనా చేయాలంటే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి. అదే అండి. అవును సార్. అందుకని మా నెంబర్స్ కూడా మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడైనా అవసరం వస్తే అలాగే. మీరు ఏదైనా ఫోన్ చేయడానికి, మేము కూడా మీకు ఫోన్ చేయడానికి వీలుగా ఉంటుందని. మీరు గీతా గారితో కాంటాక్ట్ లో ఉండండి, ఏదైనా అవసరమైనప్పుడు నేను మాట్లాడతాను. అదే అండి, అదే అండి. సరే, మీరు ఎప్పుడైనా సార్, హైదరాబాద్ సార్ మీరు వచ్చినప్పుడు లేదా ప్రత్యేకంగా వీడియో చేయడానికైనా మీరు వస్తానంటే మేము ఆ ఏర్పాట్లు చూస్తాము. మీరు మీ ఎక్స్పీరియన్స్ అది షేర్ చేస్తే అందరికీ కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. అవును మీరు సార్. కావాలంటే ఇది కూడా పెట్టండి సార్. ఇది మీరు పెడుతున్నారు కదా, కాలింగ్ కూడా పెడుతున్నారు. కాల్ రికార్డ్ కూడా ఓకే, అది కూడా పెట్టొచ్చు. డైరెక్ట్ వీడియో చేస్తే ఇంకా బాగుంటుందని మీకు ఎప్పుడు వీలున్నప్పుడు వీడియో చేస్తాం. ఆ. తప్పకుండా నేను ఏదైనా సందర్భంలోని ఉమ్, మేము ఒకవేళ వస్తే మాత్రం అటు వచ్చి మిమ్మల్ని కలుస్తాం. అలాగే అలాగే, తప్పకుండా. కరుణాకర్ గారు, ఉమ్, సార్ చెప్పండి. నాకు చిన్న డౌట్. అదే హిందూ గ్రంథాల్లో ఏ గ్రంథాలు బెస్ట్ సార్? అదే ఎవరు ప్రామాణికం అంటే మూల గ్రంథాలు కావాలి కదా సార్ మనకి. అవును. అంటే కొందాం అనుకుని, అదే చదివితే మనకు కూడా బాగుంటది కదా సార్ అని. ఏవి ఒకళ్ళు కొందాం అనుకుంటే ఏవి మంచి? అంటే ఏ గ్రంథం కావాలి మీకు? రామాయణం, మహాభారతం, భగవద్గీత అంటే ఏది కావాలి మీకు? ఇప్పుడు రామాయణం కావాలనుకుంటున్నాను సార్. ఆ, రామాయణం అయితే గీతా ప్రెస్ వాళ్ళది ఉంది, ఆ పుల్లెల శ్రీరామచంద్రుడి గారిది ఉంది. పుల్లెల శ్రీరామచంద్రుడి గారి అనువాదం ఉంది మూలంతో కలిసి. గీతా ప్రెస్ వాళ్ళు చాలా అవును సార్. దొరుకుతుంది మీకు అందుబాటులో. ఆ, ఉన్నాయి సార్, చూశాను. అదే తీసుకుందామా వద్దని ఆలోచించాను సార్ ఆల్రెడీ. గీతా ప్రెస్ తీసుకోండి. అది అవును సార్. ఓకే బ్రదర్, అయితే బాగా చదువుకోండి మరి. సరే సార్. నేను మాత్రం మీతో మాట్లాడినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ. నేను కూడా సార్, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఇలాగే ఏదో మామూలుగా మీకు ప్రాక్టికల్ గా కూడా మీతో కలవాలని నాకు ఉంది. అప్పుడు హైదరాబాద్ లో చాలా ట్రై చేశాను నేను. అప్పుడు ఈ మూమెంట్ లో కలవలేకపోయింది నేను, ఎందుకంటే అప్పుడు బాగా టైట్ చేశారు కదండి ఈ మన ఈ కరోనా వలన. అవునవును. అది ఏప్రిల్, మే, జూన్ ఈ మంత్ లో బాగా టైట్ చేశారు కదా. ఆ మూమెంట్ లో పర్మిషన్ కూడా మేడం ఇవ్వలేకపోయింది. ఎందుకంటే కలుస్తారో కలవలేరు, టైంకి సెట్ అవుతుందో లేదని చెప్పేసి మేడం అన్నారనమాట. ఈసారి కలుద్దామండి, మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్, ఉంటానండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అండి.